బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో చాదర్ ఘాట్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జ్ పై రెండు వైపులా రిటైనింగ్ వాల్ కొంత భాగం విరిగిపోయింది. దీంతో పాదచారులు భయంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరింది రిటైనింగ్ వాల్. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాదిగా వాహనాలు, పాదచారులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వంతెనకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో పాటు కొంత భాగం విరిగిపోయింది. పాదచారులు, ముఖ్యంగా చిన్నారులు ఏమాత్రం ఇక్కడ అదుపు తప్పినా బ్రిడ్జ్ కింద పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి కనీస మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలోని మూసి మీద ఉన్న పలు బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. ఏళ్ల కింద నిర్మించిన బ్రిడ్జిలు ప్రస్తుతానికి ఇటు ఆలనా పాలన లేకపోవడంతో కూడా ప్రమాద కారణంగా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందులో చాదర్ఘాట్ బ్రిడ్జి రిటర్నింగ్ వాళ్ళు కొంత భాగం విరిగిపోవడంతో దానికి సంబంధించి మరమ్మతులు చేయకపోవడంతో కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిత్యం ఈ బ్రిడ్జి మీద కూడా వేలాది మంది సంబంధించిన వాహనాలతో పాటు ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఫుట్ పాత్ మీద కూడా వందలాది పాదచారులు కూడా అటు ఇటు సంచరిస్తారు. కానీ కొన్నేళ్లుగా ఇటు మూసీ బ్రిడ్జి మీద ఉన్న వాటి బ్రిడ్జి సంబంధించిన ఆలనా పాలన కావచ్చు, కానీ మరమ్మతులు పనులు లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నట్టుగా మనం చెప్పబడుతుంది. అందులో భాగంగా చాదర్ఘాట్ పెద్ద బ్రిడ్జికి సంబంధించి కూడా పాదచారులు నడిచే ఏదైతే ప్రాంతం ఉంటుందో దానికి సంబంధించిన రిటైనింగ్ వాళ్ళు కొంత భాగం విరిగిపోయింది. ఎవరైనా వ్యక్తులు తెలియకుండా దాన్ని పట్టుకుంటే కూడా ఒక్కసారిగా కింది పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ ముఖ్యంగా మూసీ మీద ఉన్న బ్రిడ్జిలకు సంబంధించి కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. కానీ గతంలో నిర్మించిన బ్రిడ్జిలకు సంబంధించి కూడా ఎలాంటి ఆలన పనులు లేకపోవడం, వర్షాకాలంలో ముఖ్యంగా కొంత నీటి కారణంగా వర్షపు నీటి కారణం కూడా బ్రిడ్జి సంబంధించిన నిర్మాణం కూడా శిథిలావస్థ చేరుకుంటుంది. ప్రస్తుతానికి చాదర్ఘాట్ పెద్ద బ్రిడ్జి కూడా ఇటు దానికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు పూర్తిగా విరిగిపోవడంతో అటు సైడ్ నుంచి వెళ్తున్న వాహనదారులు కావచ్చు, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి కూడా కొంత మరమ్మతు పనులు చేయాలని స్థానికంగా ఉండే నగరవాసులు కోరుతున్నారు. సుమిత్ర, అంటే కిరణ్, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? స్పందించే అవకాశాలు ఉన్నాయా? మెయింటెనెన్స్ కి సంబంధించి, ఇలాంటి బ్రిడ్జెస్ కి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అసలు? ఖచ్చితంగా చాదర్ఘాట్ సంబంధించి కూడా కొన్ని వేలాది మంది వాహనాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా ఆ బ్రిడ్జి నుంచి ట్రావెల్ చేస్తుంటారు. గతంలో దీనికి సంబంధించి R&B సంబంధించి కూడా మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది వానకాల సమయంలో రోడ్ల గుంతల సంబంధించిన పూడికతో పాటు బ్రిడ్జిల మరమ్మతులు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా అటువైపు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడి చెప్తారు. గడిచిన కొద్ది రోజులుగా చాదర్ఘాట్ లోని చాలా బ్రిడ్జిలు, ముఖ్యంగా మూసీ మీద ఉన్న పదుల సంఖ్యలో బ్రిడ్జిలు కూడా ప్రమాదకరంగా ఉన్నట్టుగా మనం చెప్పాల్సింది. ముఖ్యంగా వేలాది మందికి సంబంధించిన వాహనాలు నగరానికి రావడానికి కావచ్చు, నగరం నుంచి బయటికి వెళ్ళడానికి బ్రిడ్జి చాలా కీలక పాత్ర వస్తుంది. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే స్థానికులు కూడా ఈ బ్రిడ్జి మీద ఉన్న ఫుట్పాత్ నుంచి కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా, ఎందుకంటే వర్షాకాలము రాత్రులలో కొంత సందర్శకులు కూడా అటు నుంచి వెళ్తుంటారు కాబట్టి ఎవరైనా వాటిని రిటర్నింగ్ వాళ్ళు పట్టుకుంటే దానికి గతి తప్పి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే స్థానిక ప్రజలు చాదర్ఘాట్ బ్రిడ్జికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళతో పాటు ఎక్కడైతే కొంత కుంగిపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి మరమ్మతు పనులు చేయాలంటూ కోరుతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.